హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి ఈరోజు ఈ చెత్త మొత్తం పైకి తీసుకెళ్ళి కంపోస్టుగా తయారు చేసుకోవటం ఎలాగా, ఇట్లా మనకు వచ్చిన దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి, దీన్ని మళ్ళీ మనం ఎట్లా మట్టిలాగా మార్చుకోవాలి అనేది చూద్దామండి. ఇదండి పైకి తీసుకెళ్తున్నాము. వేసుకోమా, ఆ పట్ల వేసుకొని పైకి తీసుకెళ్తాము. చెప్పులు తెచ్చుకోలేదంటున్నా, అటు పండకుండా చూసుకో. పోయినసారి కూడా ఇట్లానే చేసామండి మేము. అక్కడ చెరుకు కట్ చేసాము కదా, ఆ చెరుకు వీడియో కూడా చూశారు. అది కట్ చేసిందంతా పైకి తీసుకెళ్ళి ఇప్పుడు పట్ల ఉంది, పైన చూపిస్తాను. మీరు చూస్తున్నారులే, నిన్న కూడా చూశారు. ఇది ఇట్లా పైకి తీసుకెళ్ళి మొత్తం 3 కుప్పలు ఉన్నాయి. అది అక్కడ ఒకటి ఉంది, అది అన్నట్టు ఇదొకటి, ఇదిగండి ఇదొకటి. కంది చెట్టు కొట్టేపిచ్చాం కదా, ఇంక ఇవన్నీ తీసేస్తే చెట్లకు నీళ్లు పెట్టాలండి. ఎండ అదిరిపోతుంది అసలు ఈరోజైతే. పాపం ఇప్పుడు దాకా రాలేక అమ్మాయి రాలేదండి, సాయంత్రం అయింది ఇప్పుడు. ఇది మొత్తం పైకి తీసుకెళ్ళి చూపిస్తామండి. ఇంకొక పోదా, ఇదిగండి ఇంతకుముందు అక్కడే జరుపు. ఇది కూడా అటు జరుపు జరుపు. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, ఇంతకుముందు మనం నైదెబ్బ అని చెప్తా ఉన్నాను కదా. నిన్నేమో ఇదంతా తీసేసాము. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడది కూడా అక్కడ వేద్దామని గుమ్మడి చెట్ల దగ్గర వంకాయ చెట్లు అటు జరిపించి అక్కడ కొంచెం వేసుకుంటే కొయ్యలు ఎట్లా ఇక్కడ ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి అటు వేసుకుంటే ఇక నాకు ఇక్కడంతా మెల్ల వచ్చిద్దండి. ఇది చాలా స్పేస్ ఆక్రమించుకొని చాలా కుండీలు పెట్టుకోవచ్చు ఇక్కడైతే కనుక. ఇదిగండి మట్టికి నీళ్లు పోసిపోయా పొద్దున, అణిగింది చూడండి కొద్దిగా. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. చిన్నగా లాగమ్మా, దీన్ని కూడా అల్లట్టు పెట్టుకో. 4 టబ్బు అమ్మటి పెట్టరాపు. ఎత్తు ఎత్తు ఎత్తుకురా, ఎత్తుకోంపో కాబట్టి పట్టు జాగ్రత్త. అది పెట్టు, తర్వాత చూద్దాం నేను సంగతి. అది కూడా చిన్నగా లాగుతావా. చిన్నగా తీగని జరుపుకో పైన కూడా. అట్లా చూడు వచ్చిద్దా, రాదు కదా. ఇదిగో 3 ఏళ్ళు ఇక్కడ అట్లా తీసుకో. అట్లాగే ఇదిప్పు. ఈ కొయ్యలు కొంచెం అటు నెట్టిచ్చేసి ఒక పరదా ఇక్కడ పరుచుకొని ఇక్కడ చేపిస్తామండి. పరదా వేసి చూపిస్తాం. ఇదండి ఇట్లా పట్టపరిచాము. ఇక్కడ ఏమో గుమ్మడి చెట్లు అన్నీ ఇటు నెట్టాము. ఇట్లా వేపిస్తున్నా ఇక్కడ. అదే పట్టను మళ్ళీ ఇటు కప్పెట్టుకోవచ్చు అని. ఇది ఒక్కరు పైకి లేపమ్మా, ఇది అరుగు. ఇంకొకరు లాగినా పర్వాలేదమ్మా. ఇటుకు కాదు, గోడమ్మటికి లాగితే బాగుంటుందని. ఇటు ఉంది కదా ఎక్కువగా. చాలా అది అక్కడ కూడా చూడండి. నేను ఇట్లాగా తయారు చేసుకునేది కంపోస్టు. మీకు కొంచెం వీడియోలు పెద్దవి వచ్చినా మీకు అర్థం అవ్వాలని అన్నీ చెప్తున్నా. అది కూడా దాంట్లో కంపెత్తకరమ్మ. ఆ గోతాలు పక్కకు లాక్కు. అప్పుడు వేసింది ఇక్కడేనండి ఇట్లాగా. అదే అట్లా వేసేసాయి మొత్తం. పొద్దున్న నీళ్ళు చల్లిపోయానమ్మా, ఎండకు ఎండినట్టు ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు ఆ ఆకులు తీయాలి కదా. ఇది ఆ గోతము అవి బొచ్చా కూడా పక్కకు పెట్టు. అది చాటది మళ్ళీ వెతుక్కోవాలా. పక్కకు పెట్టు. మళ్ళీ దాంట్లోనే వేస్తున్నాను. ఆ చీపురు అవి బొచ్చలు అది
బొచ్చు ఒకటి ఉంచుకో పక్కగా. ఇది ఒకరి పైకి లేపు పట్టని. లేసుద్దా? మగ్గిపోయింది కదమ్మా. అది ఆ పక్కది లేపిటు. ఏం లేవమ్మా. ఇగో ఇది కూడా ఒక రోటి తిరగేసుకో. మొత్తం కంపోస్ట్ అయిపోయింది. ఆ పుల్లలు దాంట్లో పడి, అది ఆ పుల్ల తీసేట్టు పడి. ఇది ఇటుది కూడా అట్లా లేపు కొద్దిగా. ఈ పుల్లలు దీ ముందు. ఇదిగో పుల్లలది. అప్పుడు అట్ట ముక్కలు కూడా వేసామండి. ఏ బాక్సులు ఉంటే కోడిగుడ్లకి వచ్చిన బాక్సులో ఏమో ఆ పుల్లలు లాంటివి తీసుకోము. మీకు దూరంగా చూపిస్తే కానీ అర్థం కాదు. అదే అండి, పారతోటి ఒకసారి ఇట్లా తిరగేయమా. అప్పుడు ఏమన్నా అడుగునుంటే వచ్చిద్ది. ఇదిగో పార ఇటుకు తిరగేయి కుప్పలాగా. లేక చినుగుద్దేమనమ్మా, పట్టా చినుగుద్దేమో. అటుంచు ముందు పారతో తిరగేయి. ఇట్లా లాక్కొని రాయి తీసి నీ వైపు ఇటుకు లాక్క. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఎంత చెత్త ఇప్పుడు ఎంత వేస్తామో చూడండి. ఈ వీడియో ఇది చేసినప్పుడు వీడియో ఇప్పుడు చాలామంది చూసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు అదేం తెల్లది ఏమే ఏంది ఇప్పుడు అది చూడలేదు కదా. చూడని వాళ్ళకి ఇప్పుడు ఇది అర్థమైద్దండి నేను చేసేది. ఇది చేసి ఎన్నాళ్ళు అవుతుందమ్మే? 3 నెలలు 4 నెలలు 3 నెలలు 3 నెలలు అయ్యి ఉంటాయి. అసలు చెరుకుది పిప్పి కటింగ్ లేదు, ఏం లేదు, అట్టనే తెచ్చి పడేసాము. కుప్పలు వేసి కొద్దిగా మట్టి వేసుకుంటా. అది కానీ బాగా చీకిపోయింది. అది కొంచెం అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేద్దాము. తీసి దాంట్లో వేస్తే నెక్స్ట్ టైంకి మళ్ళీ వచ్చిద్ది. ఆవు పేడ పడింది ఇందులో, గొర్రెరు పడింది. తిరగేయమ్మా మొత్తం. ఆ పీసులు లాంటివి తీసే ప్లాస్టిక్ కవర్. ఇదిగోని కాలమ్మటి ఇటు పక్క పడి. ఇది ఈ మట్టి చెప్పా కదా నిన్న, ఇది తీసుకెళ్ళి దాని మీద వేస్తానని ఏదైనా తీస్తుంది. ఇది కూడా మనం రోజువారీగా ఏదో ఒకటి లిక్విడ్స్ ఇస్తానే ఉన్నాం కాబట్టి ఈ మట్టి కూడా మంచి మట్టేనండి. ఒక బొచ్చుకి ఎత్తుకోండి. ఇది బాగా అయిపోయిందండి. దీనికి మనం ఆ పిల్లల లాంటివి తెస్తా, అది పైన వేసాము. అప్పుడు మొక్కలు తెచ్చుకున్నప్పుడు కవర్ల మట్టి ఉంటుంది కదా, అది తీసి పైన వేసాము. ఇంకా అదంతే ఉండిపోయింది, కప్పెట్టాము. ఇంకా తర్వాత వర్షం పడిద్దేమో అని చెప్పి ఇప్పుడు ఆ రాళ్ళు ఆ మట్టిని పగలగొట్టి దాని మీద వేపిస్తా. దాన్ని కొద్దిగా ఎత్తకరా ముందు. ఇప్పుడు ఇది నేను ఆ కొరవలు టబ్బులు చూపించా కదండి, ఆ కొరవలకి వేపిస్తానండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడే వచ్చింది. 1 గంట చేస్తామంటే ఈరోజు ఎంత ఎండ ఉందోనండి అసలుకి. ఇప్పుడు ఒక్కరోజు చల్లబడేళ్ళకి వచ్చింది. మధ్యాహ్నం కూడా 2 సార్లు తిరిగే వాళ్ళ ఇంటికి. రామ్మ ఎట్టా ఇది కిందనే ఉండిపోయింది. దొడ్లో అంతా చండాలంగా ఉందని అని చెప్పి రమ్మంటే రాలేనంటే ఎండకే ఉంది. పల్చగా వేసేయమంతా అది అట్లా అండి. ఇక కిందకి వెళ్దాం కదా, మళ్ళీ అది తీసుకొచ్చి చూపిస్తామండి. ఆ పట్లో పెట్టుకొని తీసుకొస్తుంది. జాగ్రత్త. ఈ చెట్లు కూడా అడ్డం అవుతుంది. యువతలకు తీద్దామా.
వెడల్పుగా చేస్తా. వీటి కొంచెం ఎక్కువ ఉంది కదా పట్ట, ఇంటికి సరే అట్లా ఉంచలే. ఎత్తు వచ్చినా పర్వాలేదులే. కిందకని ఇది పట్ట కిందకని కొంచెం మళ్ళీ ఒక 2 బొచ్చలు మట్టి తీసుకోండి. ఇదిగండి మొత్తం అయిపోయింది 3 ట్రిప్పులకి. ఇదంతా మళ్ళీ శుభ్రం చేయాలా. పైన ఆకులు అన్నీ తీసేస్తాము. వంకాయ చెట్లు కట్ చేసి ఆకులు అన్నీ మొత్తం తెచ్చావా? చెట్టు మీద నుంచి నేను తీసేయాలి అన్ని. అబ్బా అదెందుకు? అది వేయాలో వద్దా నేను కేకేస్తే అది పిచ్చాకు పడేయాలని చెబుతున్నా నిన్న కూడా వీడియోలో. తీసేంతవరకు వద్దు. నువ్వు పలకలేదు అక్కడ పైన అటు ఇసురే పక్క తీసిరే తీ. ఇంకా అది కొత్తేగంతా అదెందుకు తల్లే మళ్ళీ ఆడ పైన దాని విత్తనాలు పడ్డా కూడా మళ్ళీ వస్తుంటుంది. ఇటు ఇక కింద ఆకులన్నీ తీసుకుని నాకు వినపడలే నువ్వు పిలిచింది. అది కాటు అవి ఇంకేం లేవు అక్కడ ఊడాకులు. అది ఊడితే వచ్చిందంతా. రేపు వస్తాను. రేపు వచ్చినప్పుడన్నా ఊడిస్తే ఆ గడ్డి బీకాలి కదా మళ్ళీ. ఆ గడ్డి బీకేసి ఊడ్చుకుంటే శుభ్రంగా. అరిటాకులు కూడా కట్ చేసామండి కొన్ని. అబ్బో ఒకేసారి వేస్తాయి కదా మేము మొత్తం. కొట్టుకోగలవా? బరువు లేదు కానీ ఎండిపోయింది. జాగ్రత్త. జాగ్రత్తగా బామ్మ. ఒకేసారి వేస్తుంది. పోయిద్దాం అనుకోండి. ఈ గొలుతున్నాయి ఈ పుల్లలు ఇవి తగులుతున్నాయి. ఏం చేయాలి? చేస్తావా కొద్దిగా? ఇది పుల్లలని కాదు మొత్తము కొంచెం అనిగేదాంటి. పట్టుకో వెయ్యి అట్టా కట్టి పట్టుకుందాం. ఇద్దరం పట్టుకుందామా? ఇంకొక బొచ్చు పోయి. ఎందుకంటే కంది చెట్టు పైకి తెప్పించాను. ఇది రేపు చూస్తాము. దీనికి మళ్ళీ కొమ్మలు సన్న కొమ్మలు కట్ చేసి పైన వేపిస్తానండి. దానిపైన మట్టి కొద్దిగా చల్లినట్టు చేసాము. ఇంకా పని ఉంది దీనికి. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. ఇది లేట్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ టైం వస్తున్నాయేమో వీడియోలు. మళ్ళీ రేపు ఇంకొక పార్ట్గా చేస్తాను. దీన్ని చూడండి ముందు. మీకు ఏమైనా వస్తే ఇట్లా కొమ్మలు, ఇప్పుడు ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటున్నాము. ఈ కింద ఇంకా జామ చెట్టు ఈ కొమ్మలు తేలేదు. ఇదిగో కొద్దిగా మట్టి తీసుకురా. ఆ బొచ్చు ఒకటి. వానపాములా? అబ్బో అయ్యో అయ్యండి వానపాములు చూడండి. కింద పోసిన మట్లు ఏయమ్మ ఆటలు ఆ కంపలోకి వేసేసి అవి తిని అక్కడ పడవు బాగా పాపం వాటికి. బొచ్చుకేస్తా. ఇవి కుప్ప తీసామండి మట్టి. ఇది రేపు మళ్ళీ పైన వేపిస్తా. మళ్ళీ అది ఇంకొక వీడియో చేస్తా. దాంట్లో లెంగ్త్ అవుతుంది. ఇదిగో దీనికి కూడా ఒకసారి ఇట్లా పాత మట్టి ఉంటే పక్కన పెట్టుకునేది. కొమ్మలు వచ్చినప్పుడు కొమ్మలు మట్టి గోతంలోకైనా మీకు కొద్దిగా వస్తే, నాకంటే మరింత వచ్చింది కదండి ఇప్పుడు. మీకు కొద్దిగా వస్తే అదే నేల ఉంటే నేలలో కూడా గుంట తీసుకొని, అంటే అట్లా అవకాశం ఉంటే గుంట తీసి చూపు లేదమ్మా. ఇక్కడెక్కడో చూసాను చూపు.
గుంట తీసుకొని ఆ గుంటలో కూడా వేసుకోవచ్చు. ఇదిగో చీపురు అక్కడ ఉంది. వచ్చిన చెత్తనంతా గుంటకి వేస్తే, ఇదిగో పక్కన ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళదండి, వాళ్ళది కూడా అట్నే చెప్పాను ఇంతకుముందు, అట్టే చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు. గుంట మేమే జేసీబీ తోటి ఒక గుంట తీపిచ్చాం అప్పుడు ఇల్లు కట్టుకునే టైంలో మేము. అబొచ్చు కూడా వేస్తారమ్మా, ఆ గుంటలోకి వేస్తారు ఆ చెత్త అంతా. వాళ్ళవి కూడా చూస్తున్నారు కదా, అటు పక్కన చాలా చెట్లు ఉంటాయి, కొమ్మలు కొట్టేసినప్పుడు అంతా వేస్తుంటారు. ఎరువు అయింది, మొన్న తీసారు, రోజు తవ్వుతూ ఉన్నారు. అసలు మంచి నల్ల బంగారం అయిద్దండి. అటు పోనీ బాక గోడ మట్టి. ఇప్పుడు దీన్ని చిన్నగా అది ఆ పైకి అనేసి ఒకవేళ వర్షం పడ్డ ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేపు ఇంకా ఉన్నాయండి కొమ్మలు, కింద కూడా కొన్ని వాల్ చేయాల్సినవి ఉన్నాయి. అది పూల చెట్లు మీద పడకుండా చూడు. ఇది పెద్ద పట్ట అండి. ఇట్లా పట్టలు ఉంటే మనకి చూడండి ఎంత కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము మనం. ఎటు బయటికి పోకుండా ఇట్లా మనం క్రమేణా చేసుకుంటా ఉంటే మన మొక్కల్లో వచ్చిన ప్రతి ఆకుని అందులో పడేయండి, గోతంలోకి వేసి పెట్టండి అని చెప్తున్నా కదా. బకెట్కి వేసుకోండి, గోతాలకు వేసుకోండి. ఇది చాలా మంచిదండి ఆ కంపోస్టు. అమ్మో చినుగుద్దాము జాగ్రత్త. మళ్ళీ రేపు ఉందలే పని, ఇంకొక వీడియో చేద్దాం రేపు. ఇది ఇట్లా వదిలేస్తున్నామండి ఇప్పుడు. మా గాలికి ఏమన్నా లేసుద్దా ఇట్లా కుక్కరవా. ఇది వాడొక్క పైకి అది ఈ దరికి వేసాం కదా, వైనంగా ఉంటుంది ఆ పక్కంతా. అది కూడా రేపు ఆ కంపోస్ట్ని కొన్ని మొక్కలకి ఇవ్వాలి, దానిమ్మ మొక్కలకి ఆ టబ్బుల్లో పోపించుకోవటము చేయాలి. ఇంకా ఇదిగండి ఇట్లా అయిపోయింది. దీన్ని ఇంకా ఉందిలే పని. సరేనండి, అయితే ఉంటానండి. కింద కొమ్మలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అట్లా కంపోస్ట్గా మనం తయారు చేసుకుంటున్నాము. ఇది ఒక 3 నెలలు అట్ట పట్టిద్దండి. ఇది కూడా అంతేనమ్మా, 3 నెలలు ఏమవుతుంది చేసి. ఇంకో పట్టేది మా పారద ఆడబెట్టావు కదా. సరే అండి, బాయ్ అండి. మీరు అట్ట పోనీ బాకండి ఆకులు, నేను అదే అందరికీ చెప్తా ఉంటా. ప్రతి ఆకు మనకి ఉపయోగపడిద్ది, అదే మట్టిలాగా మారిపోద్ది. మీరు ఏ మొక్కని కటింగ్లు చేసినా, చిన్న కొమ్మ ఇరగదీసినా కూడా ఒక బకెట్లోకి వేసేయండి. ఎక్కడో చోట మనకి ఉపయోగపడుతుంది. అట్లా బకెట్లోకి వేసుకుంటే, ఏదైనా కవర్ ఉన్నా కవర్లోకి వేసుకోండి. బకెట్లనే కాదు, గోతామైనా దేనికైనా అట్లా వేసి పెట్టుకోండి. ఓకే అండి, అయితే బాయ్ అండి.